అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మనము ఇంతవరకు శ్రావణ మాసం అంతా కూడా వివిధ రకాలైనటువంటి వ్రతములను, నోముల గురించి, విశిష్టమైన తిథుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు భాద్రపద మాసం అంతా కూడా ఈ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. కాబట్టి ఈ మాసమంతా కూడా మనము ఆ గణపతి ఆరాధనతో, ఆ నవరాత్రులందు కూడా మనం విఘ్నేశ్వరుని యొక్క కథలతో, ఆయన యొక్క పురాణాలతో మనం కాలక్షేపం చేయడం అత్యంత శుభదాయకం. కాబట్టి ఈరోజు నుంచి కూడా నేను ప్రతిరోజు గణేష పురాణాన్ని ఈ భాద్రపద మాసమంతా కూడా మీకు వినిపిస్తూ ఉంటాను. అలాగే ఆయా తిథులలో కొన్ని ముఖ్యమైనటువంటి తిథులు వస్తూ ఉంటాయి. వాటి గురించి కూడా, వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు, ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాను. ముందుగా మనము ఈ రోజు నుంచి గణేష పురాణాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఓం గం గణపతయే నమః. ఓం విఘ్నేశ్వరాయే నమః. ఓం విఘ్నేశ్వరాయే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయే నమః. మనము గణేష పురాణంలో మొదటి భాగాన్ని మీకు వినిపిస్తున్నాను. కథా ప్రారంభం. పూర్వం నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థం 12 సంవత్సరాల పాటు జరిగే సత్రయాగాన్ని తలపెట్టారు. అందులో భాగంగా ప్రతిరోజు సాయం సమయంలో సత్కథా శ్రవణం చేసేవారు. అంటే ఇప్పుడంటే మనకు కాలక్షేపానికి ఎన్నో పరికరాలు, అలాగే ఎన్నో రకాలైనటువంటి కాలక్షేపాలు ఉన్నాయి. అది పురాణ కాలము కాబట్టి, ప్రాచీన కాలం కాబట్టి, అప్పుడు కేవలం సత్పురుషుల సాంగత్యంతోనూ, తెలిసిన వారి దగ్గర, పెద్దవారి దగ్గర కూర్చుని తెలియని విషయాలు తెలుసుకోవటంలోనూ, పురాణాల గురించి తెలుసుకోవటంలోనూ వారికి కాలక్షేపం అంతా కూడా జరిగింది. అలాగే విద్యావంతుల దగ్గర, పండితుల దగ్గర, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి దగ్గర కూర్చొని వారు చెప్పేటువంటి ఆ పురాణాలన్నీ కూడా శ్రద్ధగా వినేవారు. ఇది పురాణ కాలం కనుక అక్కడ సత్కాలక్షేపం చేయడానికి అందరూ ఆ యజ్ఞస్థలానికి సూత మహాముని వస్తాడు. ఒకనాడు సత్కాలక్షేపం చేసే సంకల్పంతో ఆ యజ్ఞస్థలానికి వచ్చినటువంటి ఆ సూత మహామునితో ఇలా అన్నారు. ఓ సూత మహాముని, నీవు సకల శాస్త్రాల పురాణాలు తెలిసినవాడు. ఇక్కడ మనకు ఇప్పుడు ఎలా అయితే మనం రకరకాలైనటువంటి ఈ మొబైల్ పరికరాలను ఉపయోగిస్తున్నామో, అప్పట్లో అన్నీ తెలిసినటువంటి జ్ఞాని ఎవరు అంటే సూత మహాముని. ఆ సూత మహాముని వస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మహదానందం కలిగేది. ఎందుకంటే ఆయనకి తెలియనటువంటి కథలు కానీ, తెలియనటువంటి విషయాలు కానీ, తెలియనటువంటి పురాణాలు కానీ లేవు. సర్వము తెలిసినటువంటి వాడు, సర్వజ్ఞుడు ఆయన. కాబట్టి ఆయన ఎక్కడికి వచ్చినా కూడా కథాశ్రవణము, పురాణ శ్రవణం చేసేవాడు. పైగా పురాణ శ్రవణం చేయడం వల్ల అత్యంతమైనటువంటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి అక్కడికి కూడా ఈ యాగం దగ్గరికి సూత మహాముని వస్తాడు. వారందరూ కూడా ఆయన్ను అడుగుతూ ఉన్నారు. ఓ సూత మహాముని, నీవు సకల శాస్త్రాల పురాణాల సారం తెలిసినవాడు. సకల విద్యలకు నిధివైన నీ వంటి వక్త లభించటం జన్మ జన్మాంతరాలలో చేసినటువంటి మహాపుణ్యం వలన కానీ జరగదు. మేమంతా అటువంటి నీ దర్శన మాత్రం చేత ధన్యులమయ్యాము. మా మనస్సులను పావనం చేసి భగవద్కథలను నీ నుంచి వినాలన్నటువంటి ఉత్సాహంతో ఉన్నాం. అంటే మా మనసుకు ఆనందం కలుగజేసేటువంటి కథలన్నీ కూడా మీ ద్వారా వినాలని ఉత్సాహం పడుతూ ఉన్నాం. కనుక అట్టి పరమ కమనీయ కథలన్నీ కూడా మంగళమయమైనటువంటి ఆ భగవద్కథలను మాకు శ్రవణానందముగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసినది.
అమోఘ తపస్సంపన్నులు, విగ్రహానుగ్రహ సమర్థులు అయిన ఆ ఋషుల ప్రశ్నను విన్నటువంటి ఆ సూత మహాముని ఇలా బదిలిచ్చాడు. ఓ పరమ పావనులైనటువంటి ముని సత్తములారా, పావనమైనటువంటి మీ యొక్క ప్రశ్న సకల లోకాలకు ఉపకరించేది. అది మీకు మాత్రమే కాకుండా నేను చెప్పబోయే విషయాలు ఈ భూమండలానికి, సమస్త జగత్తుకు కూడా మేలు చేసేటువంటి విషయాలు. నన్ను తరింపచేసేది. నేను కూడా కేవలం మీకు చెప్పడమే కాకుండా ఆ కథలు చెప్పడం వల్ల నేను కూడా తరింపబడతాను. కనుక మీరు కోరిన విధంగా సత్కథా కాలక్షేపం చేయాలని నాకు కూడా ఉత్సాహంగానే ఉన్నది. చూడండి, ఆ పురాణాలు చెప్పే వాళ్ళకు ఎంతటి పుణ్యం కలుగుతుందో వినేవాళ్ళకు కూడా అటువంటి పుణ్యమే కలుగుతుంది. కాబట్టి పురాణాలు వినడం ఎంత గొప్ప కార్యమో, పురాణాలు చెప్పడం కూడా అంతే గొప్ప విశేషము. ఓ పావనులారా, మా గురువరేణ్యులైనటువంటి వ్యాసమునీంద్రుల వారిచే రచింపబడిన అష్టాదశ పురాణాలను, అష్టాదశ ఉపపురాణాలను కూడా మా గురుదేవుల అనుగ్రహంతో ఆసాంతం నేర్చుకున్నాను. అంటే మొత్తం నేర్చుకున్నాను. వీటిలో ముఖ్యమైనటువంటి ఉపపురాణంగా చెప్పదగిన శ్రీ గణేష పురాణాన్ని మీకు వినిపిస్తాను. ఈ పురాణం యొక్క విశేషం ఏమిటంటే, ఇది అంత తేలికగా లభించేది కాదు. ఈ గణేశుడిని స్మరణ మాత్రం చేతనే విఘ్నములనే అనేటువంటి మంచు తెరలు ఆయన అనుగ్రహము అనేటువంటి సూర్యోదయంతో పటాపంచలైపోతాయి. కాబట్టి ఈ గణేష పురాణాన్ని వింటే ఎంతటి కష్టంలో ఉన్నా కూడా ఆ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎంతటి తీవ్రమైనటువంటి బాధలో ఉన్నా కూడా ఆ బాధ అంతా కూడా క్షణాల్లో మటిమాయమైపోతుంది. మనం ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధను అనుభవిస్తున్నా కూడా అటువంటి బాధలు సైతం తొలగిపోయి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మనకు మనశ్శాంతి కలుగుతుంది. చూడండి, ఆయన అనుగ్రహం అనేటువంటి సూర్యోదయంతో పటాపంచలైపోతాయి. విఘ్నపతి భక్తులకు తమ మనోభీష్ట సిద్ధి, సకలార్థ కార్యసిద్ధి కలుగుతుంది. ఎన్నో జన్మాంతరాల పుణ్యం వల్లనే ఇటువంటి కథా ప్రసంగం వినడం, చెప్పడం లభిస్తుంది. ఎంతో పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ఉంటేనే ఈ గణేష పురాణాన్ని వినగలుగుతాం. అలాగే అటువంటి పుణ్యం ఉంటేనే గణేష పురాణాన్ని చెప్పాలి అనేటువంటి ఆసక్తి కూడా కలుగుతుంది. అయితే మనము పురాణ శ్రవణం వినాలంటే భక్తి, అంతకు మించిన శ్రద్ధ ఉండాలి. ఈ గజాననుడు భక్తవత్సలుడు, అనంత మహిమోపేతుడు, సగుణమూర్తి, ఆరాధింపబడుతున్నవాడు. సకల వేదాలకు, మంత్రాలకు ఆదిలో వెలువడిన ప్రణవ స్వరూపుడే గజాననుడు. ఓం నమ శివాయ. కాబట్టి దయచేసి ఈ భాద్రపద మాసం అంతా కూడా నేను గణేష పురాణాన్ని మీకు కథలుగా చెప్తూ ఉంటాను. దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి. ఓం గం గణపతయే నమః.